విశాఖలో సిపిఐ జాతీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. రాజారావు జాతీయ కార్యదర్శి, అజిత్ బాషా జాతీయ కార్యదర్శి, రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి, పైడిరాజు జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. జాతీయ సభలు విశాఖ నిర్వహించడం స్థానిక సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం వచ్చిందని, ప్రజా సమస్యలపై కాకుండా పెద్ద పెద్ద సంస్థలకు పెట్టుబడులు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు విమర్శించారు. సిపిఐ ప్రజల కోసం, ప్రజలు మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తూ ఉంటుందని, ప్రచారంలో ఉన్న శ్రద్ధ ప్రజా శ్రేయస్సు కోసం పెట్టడం లేదని అన్నారు. దాంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప అది ఇంతవరకు కూడా ప్రైవేటీకరణ ఉండదు అని స్పష్టమైన ప్రకటన ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి రావడం లేదు. నిన్ననే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చారు. వారు సహాయం చేస్తామంటున్నారు తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. వాటికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించడం కానీ లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. అది రావాలని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది. నెంబర్ 2 ఏమంటే, ఇవాళ దేశవ్యాప్తంగా లౌకికవాదం, ప్రజాతంత్రవాదం అంతా కూడా ప్రమాదంలో పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మత ప్రాతిపదిక పైన మెజారిటీ మతస్థులను రెచ్చగొట్టి మైనారిటీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ ఇవాళ దేశంలో లౌకికవాదాన్ని మట్టుపెడతా ఉన్నారు, ప్రజాతంత్రవాదాన్ని పాతరేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 3 వారాల పాటు రాజకీయ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి జాతీయ కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, దానికి ముందుగా మార్చి 23వ తేదీ భగత్ సింగ్ గారి వర్ధంతి. భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23న ప్రారంభించి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ స్థాయిలో స్టీల్ ప్లాంట్ can be privatized. Our party is strongly opposing any move to privatize steel plant. Our party and trade unions are consistently fighting against this dangerous move taken by the union government.